Namaste. Welcome to Shantalakshmi IAS Academy, the Hindu newspaper for civil services examination and also for Group 1 examination. So today, November 28th, 2024, today's the Hindu newspaper. Important news headlines for civil services exam. Right. So here, see, we are going to see only the important news items. That's it. We are not going to discuss in detail. ఓకే మీకు ఈ న్యూస్ ఐటెంలో ఉన్న ఇంపార్టెంట్ ఏవైతే టైటిల్స్ ఉన్నాయో ఏం చదవాలో మాత్రమే చెప్తాను నేను. అందులో ఉన్న మ్యాటర్ మనం మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ బాక్స్లో చూడండి, నీడ్ స్ట్రిక్టర్ లాస్ ఫర్ సోషల్ మీడియా అండ్ ఓటీటీ. మన క్లాస్లో ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఈ సోషల్ మీడియాకు రెగ్యులేషన్ లేదు, సెన్సార్ లేదు, దానికి సెన్సార్ బోర్డు ఏమైనా ఉందా? ఓటీటీకి కూడా ఎక్కడో అమెరికాలో వాడు సినిమాని అక్కడ వదిలిపెడితే ఇక్కడ చూస్తాం. అది కొన్ని వందల దేశాలకు ఓటీటీ వెళ్తుంది. దానికి ఆ వందల దేశాల్లో వందల రకాల కల్చర్స్ ఉంటాయి, వందల రకాల సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటికి ఎలా వీళ్ళు కంట్రోల్ చేస్తారు? వాటికంటూ రూల్స్ ఉన్నాయా లేదా? వేరే దేశాలు పక్క పెట్టండి, మన దేశంలో మనమంటూ ఖచ్చితంగా మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ ఫాలో అయితేనే ఓటీటీ కానీ సోషల్ మీడియా కానీ అలో చేయాలి. లేదంటే ఏం జరుగుద్ది? ఇవి మనం క్లాస్లో డిస్కస్ చేయాల్సిందే. ఓకేనా? ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్ ఆన్ ఇండియన్ కల్చర్ కదా. రైట్. తర్వాత పాకిస్తాన్లో మ్, మనకి ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రొటెస్ట్ జరుగుతుంది. అందులో దాదాపుగా 6 మెంబర్స్ దాకా చనిపోయారు. ఇది చదవాలా ఉంటే మీకు పెద్దగా ఇప్పుడైతే అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూసి వదిలేయండి. తర్వాత బంగ్లాదేశ్లో ఇస్కాన్ని బ్యాన్ చేయాలంటున్నారు. సరే, ఇస్కాన్ అంటే ఏంటి? దాని యాక్టివిటీస్ ఏంటి? ఎందుకు దాన్ని బ్యాన్ చేయాలంటున్నారు? బంగ్లాదేశ్ ఎందుకు ఈ విధంగా ఒక రకమైన ఇస్లామిక్ ఒక రకమైన ఏమంటారు, మతపరమైన ఆ, వాదనకి వెళ్తుంది? మతపరంగా ఇతర మతస్థులను లేక ఇండియాకు వ్యతిరేకంగా వెళ్తుందా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది కదా. కాబట్టి కొంత ఐడియా ఉండాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన నైబర్స్తో మనకున్న రిలేషన్స్ చదవాలి కాబట్టి. తర్వాత ట్యాక్స్ కట్స్ లైక్లీ సేవ్ 3 lakh crores ఫర్ కార్పొరేట్స్. గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేస్తే అంటే ఆ ట్యాక్స్ రిడక్షన్ చేసినందుకు కార్పొరేట్ కంపెనీస్కి 3 లక్షల కోట్ల దాకా సేవ్ అయిందంట. ఇది జస్ట్ ఒక ఐడియా పెట్టుకొని వెళ్ళండి, డీప్గా చదవాల్సిన అవసరం లేదు. తర్వాత చెస్, ఈ స్పోర్ట్స్ గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు. చలో ముందుకెళ్తే మీకు మహారాష్ట్రలో సీఎం ఎవరు అనేది ఆ డిస్కషన్ మనకు పొలిటికల్ న్యూస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే చూద్దాం. అది కూడా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఏమైనా ఉంటే చూద్దాం, లేదంటే లేదు. ఇంకేదైనా ట్విస్ట్ జరిగింది అనుకోండి, బై ఛాన్స్ సడన్ గా ఈ పొలిటికల్ గేమ్లో ఏదైనా జరిగితే అప్పుడు చదవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడైతే అవసరం లేదు. సో ఇంకా ముందుకెళ్తే మనకు కుకీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మణిపూర్కి రావచ్చు అని చెప్పేసి మణిపూర్ సీఎం అంటున్నారు. ఇది మనకు మణిపూర్లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూలో చదువుతాం. ఇక్కడ ఉన్న కుకీ జో పీపుల్ అంటే ఎవరు, దీని గురించి కొంత ఐడియా ఉంటే చాలు, చదవాల్సిన అవసరం లేదు మొత్తం. తర్వాత మయన్మార్లో జుంటా. మయన్మార్లో జుంటా అంటే మయన్మార్లో మిలిటరీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో, మిలిటరీ పాలన ఉంది కదా, ఆ, వాళ్ళకి అగేన్స్ట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మనకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అప్పీల్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య మీకు తెలుసు ఆల్రెడీ నెతన్యాహు, ఇలా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళపైన కూడా ఇలాంటి ఆర్డర్లే వచ్చాయి, వారెంట్లే వచ్చాయి. ఈ టైంలో మనము ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్ అచీవ్మెంట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఎంతవరకు విజయం సాధించింది, నిజంగా దానికి శక్తి ఉందా, ఏదైనా దేశ అధ్యక్షుడిని ప్రధానిని అరెస్ట్ చేసే శక్తి ఉందా, దీని ఉద్దేశంగా మనం చదువుతాం. తర్వాత అదానీ గ్రీన్ డినైస్ బ్రైబరీ. అదానీ కేసు ఇంకా మనకు ఇది ఒక 1 month దాకా తిరుగుతూనే ఉంటుంది, తర్వాత విల్సి. దెన్ ఎట్ ట్రీటీ నెగోషియేషన్స్ ఇన్ బూసాన్. బూసాన్ అంటే సౌత్ కొరియాలో ఉంది. ట్రీటీ నెగోషియేషన్స్ ఇన్ బూసాన్, ఇండియా ప్రపోజెస్ కంపెన్సేషన్ టు మీట్ కాస్ట్స్ ఆఫ్ కంట్రోలింగ్ ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ను, ఈ పాలిమర్స్ ప్రొడక్షన్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఒక అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి భారతదేశం డిమాండ్ చేస్తుంది. అది నిజంగా కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకంటే ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేది చాలా అవసరం వాటికి.
కానీ ఐలాండ్స్ ఏవైతే ఆ, కొన్ని ఉంటాయి, తువాలు, పలావ్, ఫిజీ, ఇటువంటి పసిఫిక్ ఓషన్లో ఉన్న ఐలాండ్స్ రిజెక్ట్ చేస్తున్నాయి, అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇది ఈ ప్లాస్టిక్స్ అనేవి కంట్రోల్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాయి. ఇతర దేశాలు, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లేదు ప్లాస్టిక్ ప్రొడక్షన్ మేము చేస్తామన్నట్టుగా వెళ్తున్నాయి. ఐలాండ్స్ ఎప్పుడు కూడా ఏకో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తాయి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ సీ లెవెల్ ఎప్పుడైతే పెరుగుద్దో వాళ్ళకు కంప్లీట్గా ఐలాండ్స్ మునిగిపోతాయి కాబట్టి. తర్వాత స్టేట్ రిలేటెడ్ న్యూస్ యూ డోంట్ నీడ్ టు రీడ్. సో ఇదంతా కూడా స్టేట్స్ రిలేటెడ్ న్యూస్ కాబట్టి అవసరం లేదు. అయితే మలయాళం సినీ ఇండస్ట్రీకి సంబంధించి హేమా కమిటీ రిపోర్ట్ ఒకటి చూడండి. అది మనకు సెక్సువల్ హరాస్మెంట్స్కి సంబంధించింది కాబట్టి అది ఎక్కడైనా కోట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇవన్నీ స్టేట్ రిలేటెడ్ న్యూస్ కాబట్టి వీ డోంట్ నీడ్ టు రీడ్. సుప్రీం కోర్ట్ సీక్స్ బ్యాలెన్స్ బిట్వీన్ బెయిల్ అండ్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఓకే అక్యూజ్ టు టైమ్లీ ట్రయల్స్. ఓకే, అది కూడా ఓకే, మనకి ఇష్యూ వస్తుంది దీనిపైన, వచ్చిన తర్వాత చదువుదాం. తర్వాత ఇండియన్ ఆర్మీ రిసీవ్స్ లాజిస్టిక్స్ డ్రోన్స్ ఫర్ యూజ్ ఇన్ ఈస్టర్న్ సెక్టార్. అసలు ఈ డ్రోన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, దాన్ని ఆ టెక్నాలజీ పైన ఒకసారి చదువుదాం. ఇది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. ఇందులో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సబల్ 20 అంటే ఏంటి, అనాలక్ష్య అంటే ఏంటి, దానాలక్ష్య అంటే ఏంటి. ఇది డ్రోన్లు దాదాపుగా ఎన్ని కేజీలు అంటే 20 కేజీల వరకు వెయిట్ ఉన్న మెటీరియల్ కానీ వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ చేయగలవట. అంటే ఒక చిన్నపాటి ఒక మనం యానిమల్స్ లేకపోతే చిన్న చిన్న పిల్లలు, వీళ్ళని కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలదు, అంత వెయిట్ మోయగలదు కదా. సో దీని యూసేజ్ ఎలా ఉంటుంది, దీనికి ఐఐటి ఖరగ్పూర్ కాంట్రిబ్యూషన్ ఏంటి ఒకసారి చూడండి. రైట్. తర్వాత రాబ్రీదేవి డిమాండ్స్ సెపరేట్ మిథిలా స్టేట్. సో మిథిలా స్టేట్ ఒక సపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టైంలో మనం ఏం చూడాలంటే అసలు ఇండియా మొత్తంలో సపరేట్ స్టేట్స్ కావాలని డిమాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. మనకు విదర్భ సపరేట్, కొంగునాడు, తర్వాత ఈ మిథిలా స్టేట్ సపరేట్, మాకు రాష్ట్రాలు కావాలని ఇంకా డిమాండ్స్ ఉన్నాయండి. మనకు లాస్ట్ ఏమో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం తెలంగాణ కదా. ఇంకా చాలా రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పేసి డిమాండ్స్ ఉన్నాయి. వాటిని ఏదో రకంగా మేనేజ్ చేసి కంటిన్యూ చేస్తున్నాం మనం. ఈ టైంలో వీ కెన్ డిస్కస్ అబౌట్ నీడ్ ఆఫ్ స్మాలర్ స్టేట్స్. స్మాలర్ స్టేట్స్ ఇంపార్టెంటా, లేక ఇలాగే విశాలమైన లార్జెస్ట్ స్టేట్స్ ఉండాలా? మీరైతే దేనికి సపోర్ట్ చేస్తారు? సో ఇట్ కెన్ బి అండర్ డిస్కషన్ అగైన్, మళ్ళీ ఒకసారి డిస్కషన్లోకి వచ్చింది ఈ టాపిక్. తర్వాత యు సీ ద పొలిటికల్ న్యూస్ యూ డోంట్ నీడ్ టు రీడ్, అండ్ ఢిల్లీ పొల్యూషన్ ఇట్స్ కామన్. దెన్ పేజ్ నెంబర్ 6లో దళిత్ మ్యాన్ బీటెన్ టు డెత్ ఇన్ ఎంపీ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఒక దళిత ఆ, వ్యక్తిని కొట్టి చంపారట. ఇలాంటివి వచ్చినప్పుడు ఒకసారి చూసి మీ మైండ్లో ఒక ఆలోచన పెట్టుకోండి. ఇంకా ఈ దేశంలో సామాజిక పరమైన వివక్ష ఉంది, కులపరమైన వివక్ష ఉంది. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం అందరం సమానం, అంతా సూపర్ అనుకుంటాం, కానీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నియర్లీ 2 lakh చిల్డ్రన్ చైల్డ్ మ్యారేజెస్ వేర్ ప్రివెంటెడ్ ఇన్ ఏ ఇయర్. ఇది డేటా చాలా ఇంపార్టెంట్. ఈ డేటాని మనం రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ స్కీమ్స్ని సపోర్ట్ చేయాలన్నా, లేక గవర్నమెంట్ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలన్నా రాయొచ్చు. చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా ఆఫ్డ్ ఫ్రమ్ 47% టు 23% ఇన్. చూసారు, ఈ డేటా మీరు ఖచ్చితంగా డేటా నోట్స్లో రాసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత మనకి హై స్పీడ్ ట్రైన్స్ ప్రాజెక్ట్ అనేది ఇండిజినస్గా ఇంకా ఫైనలైజ్ కాలేదంట. ఉమ్, స్వదేశీయంగా హై స్పీడ్ ట్రైన్స్ తయారు చేయడం అనేది ఇంకా ప్రాజెక్టే ఫైనల్ కాలే మనకి. ఓకే. తర్వాత సూపర్ కండక్టర్స్ సంబంధించిన టెక్నాలజీ పైన ఈ ఆర్టికల్ ఒకసారి చదివి అట్లా ముందుకెళ్ళండి. ఇంకొకటి ఆ పొల్యూషన్ ట్రీటీ ఉంది కదా, ఆ ట్రీటీ ఆన్ పొల్యూషన్, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ పొల్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి మీకు ప్రిలిమ్స్లో కానీ నెక్స్ట్ ఇయర్ 2025 మెయిన్స్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం డిస్కస్ చేసేవి క్లాస్లో ఏవైతే డిస్కస్ చేస్తామో అవి మీకు ఎగ్జామ్లో వస్తాయండి, కానీ అవి ఏవి వస్తాయో ముందే మనం పక్కాగా చెప్పలేము. మనం డిస్కస్ చేస్తాం, ఖచ్చితంగా అవే వస్తాయి, కానీ ఏ వస్తాయో తెలియదు. కాబట్టి కొంచెం ఇలాంటివి ఇంపార్టెంట్ అన్నప్పుడు కేర్ఫుల్గా చదవండి.
తర్వాత ఎడిటోరియల్ పేజ్కి వచ్చేసరికి యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ టైమ్ బై రీడింగ్ ఆల్ ద ఆర్టికల్స్. కూలింగ్ ఇన్ ఇండియా కూలింగ్ ఇన్ ఇండియా ఇన్ టైమ్స్ ఆఫ్ పూర్ ఎయిర్ క్వాలిటీ. ఇతను ఇండియా అంటున్నాడు కానీ ఇట్స్ మాక్సిమం ఢిల్లీకి సంబంధించిన విషయం ఇది ఎక్కువగా మాట్లాడాలంటే. కానీ ఇండియా మొత్తానికి అన్నట్టుగా రాస్తారు. జస్ట్ ఒకసారి దాన్ని క్రక్స్ తెలుసుకుంటే చాలు. యూ డోంట్ నీడ్ టు రీడ్ ఇట్ కంప్లీట్లీ. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సూచనలు ఏమైనా ఉన్నాయా? ఒక సైన్స్ బేస్డ్ అప్రోచ్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు ఇందులో, ఈ ఆర్టికల్లో. వాటిని ఆ పాయింట్స్ ఒక్కటి తెలుసుకోండి చాలు. తర్వాత పాకిస్తాన్లో ఏం జరుగుతుంది డెమోక్రసీ కోసం మళ్ళీ మన చుట్టూ అన్ని కూడా డెమోక్రసీ లేకుండా తిరుగుతున్నాయండి తెలుసా. ఇటు బంగ్లాదేశ్లో అసలు ఆయనను ఎవరు ఎన్నుకున్నారని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఉం? యూ యూనస్. అంటే డెమోక్రసీ లేదు. ఈ పక్కన పాకిస్తాన్ అంతే, ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్ అంతే. సో ఇట్స్ భారతదేశానికి చాలా డేంజరస్ సిచ్యువేషన్. చుట్టూ నైబర్స్లో, నైబరింగ్ కంట్రీస్లో డెమోక్రసీ లేకపోతే. తర్వాత యా ఇది మనకు ఏదైతే బిగ్ టెక్ కంపెనీస్ వాటి యొక్క ప్రాఫిట్ షేరింగ్ అనేది, దీనిపైన మనం క్లాస్లో కూడా ఒకసారి డిస్కస్ చేశాం. అమెరికాలో కంపెనీ ఉంటుంది, వాళ్ళ లాభాలు అమెరికా వాళ్ళకే షేర్ చేస్తారు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ ఇండియాలో ఉంటాయి. మరి ఇండియన్ గవర్నమెంట్కి ఏమైనా షేర్ చేస్తారా? ఇక్కడ లాభాలను ఇక్కడే షేర్ చేయాలి కదా. దానికి ఎటువంటి రూల్స్ ఉన్నాయి, అది ఎలా జరుగుతుంది, ఇది మనకు అవసరమే ఉంటుంది. కాబట్టి వీ కెన్ రీడ్, డెఫినెట్గా వీ హ్యావ్ టు రీడ్ ఇట్. అండ్ కర్ణాటక సోషల్ సెక్యూరిటీ ప్లాన్ దట్ హ్యాస్ ఎ ప్రాబ్లం. ఓకే, కర్ణాటకలో సోషల్ సెక్యూరిటీ ప్లాన్ ఏంటి, దాంట్లో ఉన్న లోపం ఏంటి, ఇది కొంతవరకు వన్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ టు అండర్స్టాండ్ ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ దేర్ లిమిటేషన్స్. బ్యాన్ దిస్ కార్సినోజెనిక్ హార్ట్ బాన్ డ్రగ్. చూడండి ఇక్కడ మనకు జిఎస్కే అనే ఒక కంపెనీ, ఓకే, మల్టీనేషనల్ ఫార్మస్యూటికల్ కంపెనీ. వీళ్ళు అమెరికన్ ఆ, ఇది యునైటెడ్ స్టేట్స్ తోటి ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారంగా ఒక మెడిసిన్, ఆ మెడిసిన్ లో ఉండే ఇంగ్రీడియంట్ పైన, అది యాసిడ్ రిఫ్లక్స్ జెంటాక్, జాంటాక్ అది జెడ్ ట్యాంక్. దీన్ని మనకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దీని బ్యాక్గ్రౌండ్, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటి, రనెటిడైన్ అంట. రనెటిడైన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రిలిమ్స్ లో. సో టెక్స్ట్ టు కాంటెక్స్ట్కి వెళ్తే రైట్ టు వర్క్ రిలేటెడ్, చాలా మంది, దాదాపుగా కొన్ని లక్షల మంది పేర్లు ఈ నరేగా జాబ్ హోల్డర్స్ ఉంటారుగా, అందులో నుండి తీసేశారంట, డిలీట్ చేశారు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ఆ ప్రోగ్రామ్ తీసేస్తే జనం ఎప్పుడైతే రివోల్ట్ చేస్తారో, తిరుగుబాటు చేస్తారో, ఆ ప్రతిపక్షం దానిపైన ఇష్యూ చేస్తుందో అనే భయంతో కూడా ఈ ప్రోగ్రాంలో ఉన్న ఆ, వీళ్ళు నిజంగా కార్డ్ హోల్డర్లు కాదు, వీళ్ళు ఎలిజిబుల్ కాదని, లేకపోతే ఏ రకంగా ఎందుకు డిలీట్ చేస్తున్నారు అంటే, ఈ ప్రోగ్రామ్ని నీరుగార్చే ప్రయత్నమా అని కూడా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. అంతే కదండి, గవర్నమెంట్ ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. సడన్గా దాన్ని తీసేయాలంటే తీసేయలేక ఏం చేస్తారు, తీసేయకుండానే దాన్ని ఇన్ఎఫెక్టివ్ చేస్తారు. సో అలా ఏమైనా జరుగుతున్నాయా? గవర్నమెంట్ నాలెడ్జ్ని, ఒక స్ట్రాటజీస్ని, వాళ్ళ తెలివిని ఎందులో ఏ విధంగా యూజ్ చేస్తుంటారు కూడా చూడాలండి మనం. ద కరప్ట్ సోలార్ ప్రాజెక్ట్స్, ఇది ఆదాని గ్రూప్ పైన ఉన్న అలిగేషన్. దీనికి సంబంధించి కొంత ఎనాలిసిస్ ఇచ్చారు. మనం అది చదివితే కాస్త ఏం జరిగిందో తెలుస్తుంది. కానీ మీరు ఏదైనా దీనిపైన ఒక సింపుల్ యూట్యూబ్లో ఎవరైనా వీడియో చేసింది చూస్తే కూడా సరిపోద్ది. యూ డోంట్ నీడ్ టు సమ్టైమ్స్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ టైమ్ బై రీడింగ్ ఆల్ ద న్యూస్ ఐటమ్స్ రిగార్డింగ్ అదానీస్. తర్వాత ఇవన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ ప్రైవేట్ బిజినెసెస్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఉన్న, అవి మనకు అంత అవసరం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ దేశంలో వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ అండి. ఇఫ్ దెర్ ఇస్ నో కనెక్షన్ విత్ ఇండియా, వీ డోంట్ నీడ్ టు రీడ్. ఇండియా కనెక్షన్ లేకపోతే, లేకపోతే ఇంటర్నేషనల్ పెద్ద ఇష్యూస్ కనెక్షన్ లేకపోతే వీ డోంట్ నీడ్ టు రీడ్. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇజ్రాయెల్ అండ్ హిజ్బుల్లా సీజ్ ఫైర్, ఈ రెండు యుద్ధం ఆపేస్తున్నామని చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్, మంచి ఆ, పరిణామం. కొన్ని వేల మంది చనిపోయారు, ఇప్పటికే 50,000 మంది దాకా చనిపోయారు. ఓకే, ఫైన్. మిగిలిన న్యూస్ మనం ఆల్రెడీ చూసాం. ఐసీసీ ప్రాసిక్యూటర్స్ సీక్ మయన్మార్ మిలిటరీ లీడర్స్. చూసారుగా, మయన్మార్లో కూడా ప్రజాస్వామ్యం లేదు, బంగ్లాదేశ్లో లేదు, శ్రీలంకలో ఇప్పుడిప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మళ్ళీ, పాకిస్తాన్లో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో లేదు. అది భారతదేశం చుట్టూ ఉన్న పరిస్థితి. అయినా భారతదేశం ఇంత చక్కగా మనం డెమోక్రసీని కొనసాగిస్తున్నాం.
దట్స్ ద అందుకే మనకు క్వశ్చన్ రావచ్చు, ఇండియన్ డెమోక్రసీ ఇస్ మెచ్యూర్డ్. ఓకే. సో స్పీడ్ అప్ టాక్స్ ఫర్ డీల్ టు కర్బ్ ప్లాస్టిక్ పొల్యూషన్. చూసారా, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. దీన్ని ఇండియా లీడ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇండియా వాయిస్ అనేది చాలా బాగా ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా మనం చదవాల్సిందే. తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ డార్క్ టూరిజం అంట. యాజ్ వి నో మెనీ టూరిజమ్స్, మెడికల్ టూరిజము, ఏకో టూరిజము, కల్చరల్ టూరిజము, స్లమ్ టూరిజము, ఇలా అనేక టూరిజాలు ఉన్నాయి. కల్చరల్ టూరిజం, ఇండస్ట్రియల్ టూరిజం. ఇది డార్క్ టూరిజం. టూరిజం అంటే ఏంటి అంటే, ఇక్కడ యుద్ధం జరిగింది కదా, ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ కూడా చూపించి టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుందంట ఉక్రెయిన్. ఇంతకు ముందు కూడా వీళ్ళకు చెర్నోబిల్ అనే ప్లేస్ లో న్యూక్లియర్ ఒక దుర్ఘటన జరిగింది. ఆ న్యూక్లియర్ దుర్ఘటన జరిగిన ప్లేస్ ను విజిటర్స్ తీసుకొచ్చి వాళ్ళకి చూపించి కూడా టూరిజం డెవలప్ చేసుకుంది ఈ ఉక్రెయిన్. సో ఈ కాంటెక్స్ట్ లో డార్క్ టూరిజం అంటే ఏంటి, దాని అవసరం ఏంటి, అంటే డబ్బుల కోసమేనా? డార్క్ టూరిజం అంటే, ఈ యుద్ధం జరిగింది, ఎక్కడెక్కడ బాంబులు వేశారు, ఇండ్లు ఎలా కూలిపోయాయి, తర్వాత అక్కడ ఏ బాంబు షెల్స్ ఏమైనా మిస్ అయ్యాయా, గ్రెనేడ్స్ పడిపోయాయా, వీటిని చూపించి కూడా కొందరికి చూడాలని ఉంటుంది. వాటిని చూపించి కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు కదా. కాదేది ఆ, ఏమంటారు, మింటింగ్ మనీకి కాదేది అది తెలుగులో ఉంటారు కదా, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా, ఇక డబ్బు సంపాదించడానికి ఏ మార్గం ఉన్నా వాడుతూ ఉంటారుగా. ఇక్కడ ఉక్రెయిన్ కూడా అలా డబ్బు సంపాదనక, లేకపోతే అంటే ఉక్రెయిన్ వాళ్ళు ఏమంటారు, లేదు లేదు, ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తే ఫ్యూచర్లో ఇటువంటి యుద్ధాలను మనము ఆపొచ్చు. ఈ నాట్ ఓన్లీ కామన్ పీపుల్ బట్ ఆల్సో ఎక్స్పర్ట్స్. ఒక్కోసారి ఎక్స్పర్ట్స్ మాత్రమే చూస్తారు, కానీ కామన్ పీపుల్ కూడా వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమైంది యుద్ధం వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, కాబట్టి యుద్ధం రాకుండా తమ తమ ప్రభుత్వాలపైన ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు అని. కాబట్టి ఇక్కడ ఈ డార్క్ టూరిజం అనేది అవసరమా అంటే ఎస్. దానికి డబ్బుల కోసం పెట్టొద్దు మళ్ళీ. అర్థమైందా? కమర్షియల్గానే ఉండకూడదు. ఇంకా మీకు స్పోర్ట్స్ అవసరం లేదు కదా. చలో. సో ఇంపార్టెంట్ హెడ్లైన్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే, అవి మన సిలబస్లో ఎక్కడ కనెక్ట్ అవుతాయో తెలుసుకుంటే మీ యొక్క టైం సేవ్ అవుతుంది. మన టార్గెట్ ఏంటంటే 1 అవర్. విత్ ఇన్ 1 అవర్లో హిందూ పేపర్ చదవగలగాలి. అంటే అన్నెసరీవి ఫిల్టర్ చేయగలగాలి. ఓకేనా. రేపు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్తో మళ్ళీ కలుద్దాం.